ఇవాళ మనము నాటుకోడి పులుసు చేస్తాము. ఇది నాటుకోడి అండి. ఈ చికెన్ మార్ట్ వాళ్ళు నాటుకోడి తెచ్చి కాలుస్తారు. కాల్చి బాగా దాన్ని పీసెస్ చేసి మనకి ఇస్తారు. అందుకని ఆ ఎల్లో కలర్ కనపడుతుంది, చూసారు కదా. అది కాల్చడం వల్ల అలా జరుగుతుంది అనమాట. అది మంచిది కూడా, ఇది టేస్ట్ కూడా అనమాట. ఇది లివరు, ఇది కందనగడ్డ, కందనకాయ అంటారు. మీ ఊర్లో మీరేమంటారో మరి నాకు తెలియదు. దీన్ని శుభ్రంగా మనం నీట్గా కొంచెం ఉప్పు వేసి కడిగి నీట్గా వాటర్ లేకుండా మనం ఒక దాంట్లో ఉండాలి. తర్వాత మనం దానికి కావాల్సింది అల్లం తెల్లగడ్డ పేస్టు, చూస్తున్నారు కదా. అల్లం తెల్లగడ్డ పేస్టు, కొబ్బరి పేస్ట్ మస్టర్డ్ షెడ్, ఇది పసుపు పొడి, ఇది మిరప్పొడి. సో ఆనియన్స్ ఉన్నాయి, కొంచెం ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకోవాలి. టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవి రెండు కట్ చేసి మనం నీట్గా పెట్టుకున్నాము కడిగి. సాల్టు, ఆయిలు, ఇవండి దీనికి కావాల్సింది. చూసారు కదా. ఇది నీట్గా మనం నీళ్ళు లేకుండా చేసుకోవాలి. దీన్ని ఒక కుక్కర్లో పెట్టి బాగా ఆ నీళ్లు పోయే వరకు ఉండాలి. ఆ బ్లూ దాంట్లో ఉండేది చికెన్ మసాలా, అది ఇందాక చెప్పడం మర్చాను. ఇంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు చికెన్ నాటుకోడి పులుసుకి. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో ఉండే ఈ వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు ఆవగించుకోవాలి. చూసారు కదా, దాంట్లో లోపల ఉండే వాటర్ అంతా పోవాలి. అప్పుడే చికెను స్మెల్ లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ కూడా కట్ చేసిన ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మనం కొంచెం పసుపు పొడి కూడా వేసి కలియబెట్టి కొంచెం వాటర్ వేసేయాలండి. నేను ఒక చేత్తో షూట్ చేస్తూ ఒక చేత్తో చేస్తున్నానండి. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నాకెవరు షూట్ చేసేవాళ్ళు లేరు. మొత్తం నేను ఒక చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా పెట్టుకుంటాను, రైట్ హ్యాండ్తో చేస్తూ ఉంటాను. అందువల్లే కొంచెం అటు ఇటు వస్తుంది. మీరు కొంచెం నన్ను అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాత మనం దాన్ని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, చికెన్ బాగా ఉడిగి దానికి ఆ బోన్ నుంచి వచ్చేసింది కూడా, బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా మనం ఫస్ట్ దాన్ని ఉడకపెట్టుకోవాలి. పక్కన ఇంకొక స్టవ్లో ఆయిల్ వేసి ఒక కడాయిలో కొంచెం ఎర్రగడ్డ పక్కన పెట్టుకోమన్నా కదా, అది వేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వీలైనంతవరకు తగ్గించుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి బాగా కలియబెట్టాలి. చూసారు కదా, అది బాగా మెత్తపడే వరకు కలియబెట్టి కొంచెం వాటర్ పోయాలన్నమాట. ఎందుకంటే అది ఉడకాలి వాటర్లో. ఎందుకంటే మనకి చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా. ఇది గ్రేవీ కోసం మనం ఇప్పుడు పచ్చిమిర్చి పౌడరు, మిర్చి పౌడరు, పసుపు పొడి వేయాలి. పచ్చిమిర్చి నా దగ్గర లేకుండా ఉంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా వేయాలి. మనకి పులుసు రావాలి కదా, కొబ్బరి పేస్ట్ కూడా వేయాలి. చాలామంది ఎర్రగా కనపడుతుంది పులుసు, కానీ అది మంచిది కాదు. రంగులో ఎండుమిర్చి, తెల్లగా ఉండే ఎండుమిర్చి ముంచి తీసి దాన్ని మనం పిండి మిర్చి పౌడర్ చేసిస్తారండి. ఇది ఒరిజినల్ మిర్చి పౌడర్ నా దగ్గర ఉండేది, కలర్ ఉండేది, ఎప్పుడూ తీసుకోకూడదు. సో ఈ విధంగా పులుసు ఉడుకుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటాం అన్నమాట. కొన్ని రెడ్గా కలర్ఫుల్గా చూపిస్తారు, అది నమ్మనే బాకండి, ఎందుకంటే మంచిది కాదు. సో ఈ విధంగా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాకనే చికెన్ మసాలా వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుంటాము. ఉప్పు చూసుకొని